మనకు జాతీయోద్యమం తొలి దశ ఉంది. దీనికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. ఈ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరుగుతుందని అంటే కొవ్వు పూసిన తూటాలను ఉపయోగించామని బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ని ఫోర్స్ చేయడం వల్ల మంగల్ పాండే అనే సైనికుడు 1857 ఏప్రిల్ 18న ఒక ఒక బ్రిటిష్ అధికారిని చంపుతాడు. దీంతో సిపాయిల తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది. సిపాయిల తిరుగుబాటు వచ్చేసి లక్నోలో, ఉత్తరప్రదేశ్లో అక్కడక్కడ జరుగుతుంది. ప్రతి దాని దగ్గర జరుగుతుంది. అక్కడ కొంతమంది నాయకత్వం వహిస్తారు. ఇది 1857. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు జరగడం వల్ల 1758లో మనకి బ్రిటిష్ రాణి యొక్క ప్రభుత్వం యొక్క పాలన డైరెక్ట్గా వస్తుంది. తర్వాత 1866లో దాదాబాయి నౌరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేశాడు. తర్వాత మనకి 1885లోనే కాంగ్రెస్ని ఏవో హ్యూమ్ అనే అతను ఏర్పాటు చేస్తాడు. ఈ కాంగ్రెస్లో మనకు మితవాద దశ ఉంటుంది. అని అంటే కాంగ్రెస్లో మితవాదులు, అతివాదులు అని రెండు రకాలుగా ఉంటారు. మితవాదులు అని అంటే వీళ్ళు ప్రార్థన పిపిపి అంటే పిటిషన్, ప్రేయర్ అండ్ అని చేస్తారు అన్నట్టు. వీళ్ళు అనేటి ప్రభుత్వాన్ని కోరుతారు, నిరసనలు వ్యక్తం చేస్తారు, సంఘాలు ఏర్పాటు చేస్తారు. అదే అతివాదులు వచ్చేసి వీళ్ళు కొద్దిగా హింస మార్గాన్ని ఎంచుకుంటారు అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇది మితవాద దశ 1885 నుంచి 1905 వరకు. ఇక్కడ మితవాద దశ వచ్చేసి మనకు ప్రజల సమస్యని తెలుసుకోవడం, వాటిని గురించి చేయడం వల్ల ఇది మితవాద దశ వస్తుంది. ఈ మితవాద దశలో మనకి కొంతమంది మితవాదులు ఉంటారు. తర్వాత వచ్చేసి అతివాద దశ 1905 నుంచి 1920 వరకు అతివాద దశ. అతివాద దశలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమవుతుంది. అని అంటే మన స్వదేశంలో ఉత్పత్తి అయిన వస్తువుని మన స్వదేశంలోనే కొనాలని అతివాద దశలో స్వదేశీ ఉద్యమం వస్తుంది. తర్వాత మనకు వచ్చేసి 1905లో బెంగాల్ని లార్డ్ కర్జన్ అనే అతను విభజిస్తాడు. దీనికి వ్యతిరేకంగా అనేకంగా జరగడం వల్ల మళ్ళా 1906లో కలిపేస్తాడు. తర్వాత అతివాదులకు 1907లో సమావేశం జరుగుతుంది. 1907లో సమావేశం జరగడం వల్ల వీళ్ళు ఒక ఆలోచనకి రాకుండా అందరూ విడిపోతారు. అతివాదులు వచ్చేసి లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అన్ని బీసెంట్ వాళ్ళు ఉంటారు. బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16న జరుగుతుంది. ఇక్కడ 75,000 మంది ప్రజలు హాజరవుతారు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసి 1914 నుంచి 1918 వరకు జరుగుతుంది. తర్వాత వచ్చేసి జాతీయోద్యమం మలిదశ 1919 నుంచి 1947 దాకా. 1915 జనవరి 9న గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వస్తాడు. ఈ జనవరి 9ని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది వచ్చేసి గాంధీజీ దక్షిణాఫ్రికాలోనే చాలా ఉద్యమాలు జరపడం వల్ల ఫేమస్ అయి ఉంటాడు ఆల్రెడీ. 1917లో చంపారన్ ఉద్యమం చేస్తాడు గాంధీజీ. 1918లో కేరళ నిరసనలు కూడా చేస్తాడు. 1918లో అహ్మదాబాద్లో నూలు మిల్లు కార్మికుల సమ్మె జరుగుతుంది. ఇందులో కార్మికులకు అధిక జీతం ఇవ్వడానికి బ్రిటిష్ వారు ఒప్పుకోవడం వల్ల గాంధీజీ అనే అతను ఇండియాలో ఫేమస్ అవుతాడు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టం చేస్తుంది. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిస్తాడు. 1919 ఏప్రిల్ 6న ఈ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మక అర్థాలు ప్రకటించి
భారత ప్రజల్ని గాంధీజీ కోరతాడు. 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు, హర్తాళ్ళు జరుగుతాయి. అదే 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అని అంటే 1919 ఏప్రిల్ 13లో ఏం చేస్తారు అని అంటే పంజాబ్లోని అమృత్సర్లో ఒకే దగ్గర ఎక్కువ సంఖ్యలో సిక్కులు అందరూ సమావేశం అవుతారు. ఈ సమావేశం జరిగినప్పుడు బ్రిటిష్ వారు అందరినీ ఆక్రమించేసి చాలామంది కాల్పులు జరుపుతారు. తర్వాత వచ్చేసి 1920లో మనకి క్విట్ ఇండియా ఉద్యమం అనేది క్విట్ ఇండియా కాదు 1926లో జలియన్ వాలాబాగ్ని తీసుకొచ్చేసి మనకి సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తాడు. మనకి అని అంటే గాంధీజీ ఇది చెప్తాడు, బ్రిటిష్ వారికి మీరు సహాయం చేయకండి అనేది చెప్తాడు. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత వచ్చేసి మనకి 1922 నుంచి 29 వరకు 1930లో శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి అని అంటే శాసనోల్లంఘన అంటే ఉప్పు సత్యాగ్రహం కూడా జరుగుతుంది 1930లో. ఈ ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ జరుగుతుంది అంటే దండి దగ్గర జరుగుతుంది. ఇక్కడనే 1929లో మనకి జనవరి 26ని సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయించుకోవడంతో మనకి 1947లో ఆగస్టు 15కి స్వాతంత్రం వచ్చినా కానీ 1956 జనవరి 26న మనకి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. 1930 మార్చి 12న అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపడతాడు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరుగుతుంది అని అంటే డూ ఆర్ డై నినాదాన్ని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఇస్తాడు అన్నట్టు. ఈ ఉద్యమాన్ని చూసి భయపడ్డ బ్రిటిష్ వారు ఇండియాకి స్వాతంత్ర్యం ఇవ్వడానికి 1946లో అట్లీ అనే అతను ప్రకటన చేస్తారు, ఇండియాకు స్వాతంత్రం ఇస్తామని. 1946 ఆగస్టు 16 వరకు ఇండియాని వదిలి వెళ్ళిపోతామని చెప్తారు. 1947 ఆగస్టు 15న ఇండియాకు, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి స్వాతంత్రం వస్తుందని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్రోద్యమం. హైదరాబాద్ రాష్ట్రం వచ్చేసి మనకి 1892 సంవత్సరంలో హైదరాబాద్లో ఆర్య సమాజం ఏర్పడింది. హైదరాబాద్ అనేది ఒక స్వంత రాజ్యం. ఇది నిజాం వాళ్ళ చేతుల్లో ఉండేది. చివరి నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ నియంత్రణలో ఉండేవాడు. తర్వాత 1948లో సైనిక చర్య వల్ల మనకి ఈ హైదరాబాద్ అనేది మన భారతదేశంలో కలిసిపోతుంది. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఆవిర్భవిస్తుంది. తెలంగాణ పోరాటంలో మహిళల్లో చాకలి ఐలమ్మ కూడా మనకి ముందు వరుసలో ఉంటుంది. ఈమె తన ఉండే వాళ్ళని ఏమంటారు అని అంటే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొని ఆమె వాళ్ళ నుంచి భూమిని సొంతంగా తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి మనకి భారత రాజ్యాంగం వచ్చేసి మనకి 1947 ఆగస్టు 1950 జనవరి
1949 జనవరి 26న మనకి రాజ్యాంగం అనేది వచ్చింది. 1950 జనవరి 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు మనం. తర్వాత వచ్చేసి 1928లోనే మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగాన్ని రచిస్తారు. కానీ ఈ రాజ్యాంగం అమలు కాదు. 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది భారతదేశానికి రాజ్యాంగానికి ఒక పీఠిక లెక్క ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి రాజ్యాంగ సభ ఏర్పడుతుంది. 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడుతుంది. దీనికి ఎన్నికలు జరుగుతాయి. మొదటి రాజ్యాంగ సభ 1946 డిసెంబర్లో జరుగుతుంది. దీనికి సచ్చిదానంద సిన్హా అనే అతను అధ్యక్షత వహిస్తాడు. మొత్తం 12 సమావేశాలు జరుగుతాయి. 1950 జనవరి 26 వరకు అమల్లోకి వస్తుంది. భారతదేశం అనేది లౌకికత్వం, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం మీద ఆధారపడి ఉంటుంది. లౌకికత్వం అని అంటే ఏ మతం ఆధారంగా ఉండదు. ప్రజాస్వామ్యం అని అంటే ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయి. న్యాయం అంటే అందరూ న్యాయపరమైన దాన్ని స్వీకరిస్తారు. సమానత్వం అంటే చట్టం ముందు అందరూ సమానులే, రాష్ట్రపతి తప్ప. తర్వాత వచ్చేసి ప్రభుత్వ వ్యవస్థలో వచ్చేసి మన భారతదేశంలో సమైక్య వ్యవస్థ కలిగి ఉంటుంది. అంటే చిన్న రాష్ట్రాలతో ఏర్పడిన వ్యవస్థ కాబట్టి సమైక్య వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది. తర్వాత వచ్చేసి పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వంలో వచ్చేసి మనకి ఏదైనా 2 ఉభయ సభలు ఉంటాయి. ఒకటి లోక్సభ, రెండవది వచ్చేసి రాజ్యసభ. లోక్సభలో వచ్చేసి మనకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. రాజ్యసభ అనేది పెద్దల సభ అని కూడా అంటారు. లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. లోక్సభలో ఎంపీలు ఉంటారు. లోక్సభలో ఎమ్మెల్యేలు ఉంటారు. రాజ్యసభలో ఎంపీలు ఉంటారు. తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్సభకు 1952లో మొదటి ఎన్నికలు జరిగి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లోక్సభకి 5 సంవత్సరాల కాలం ఉంటుంది. 21 సంవత్సరాలు పోటీ చేయడానికి అర్హులు ఉంటారు. ఇలాగే పార్లమెంటులో మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని ఉంటుంది. కేంద్ర జాబితాలో ఉండే అంశాలు కొన్ని రాష్ట్ర జాబితాలో ఉంటాయి. కొన్ని రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలు కేంద్ర జాబితాలో ఉంటాయి. 2 కలిపి కొన్ని ఉమ్మడి జాబితాలో కూడా ఉంటాయి. భారత రాష్ట్రపతి అనే అతను మనకి మొట్టమొదటి ప్రథమ పౌరుడు. ఉపరాష్ట్రపతి కూడా ఉంటాడు. భారతదేశానికి ప్రధానమంత్రి ఇతను మెయిన్ అన్నట్టు. ఇతన్ని మనం కాకుండా పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ ఇది 52వ ఆర్టికల్ నుంచి తీసుకుంటారు. ఉపరాష్ట్రపతి 63వ ఆర్టికల్, ప్రధానమంత్రి 75. ఇదే ఆర్టికల్స్ గురించి. రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతిగా ఉంటాడు. మొదటి రాష్ట్రపతి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చేసి, మొదటి ప్రధానమంత్రి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. చట్టం న్యాయ సమావేశం అని అంటే ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎఫ్ఐఆర్, దీన్ని తొలి సమాచార నివేదిక అని అంటారు. దీన్ని రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే అక్కడనే వాళ్ళు తీసుకుంటారు. సివిల్ క్రిమినల్ నేరాలు అని అంటారు. సివిల్ నేరాలు అని అంటే మనకి ఆస్తి విషయంలో అని అంటే ప్రాపర్టీ విషయంలో జరిగే వాటిని సివిల్ నేరాలు అని. క్రిమినల్ నేరాలు అంటే ఒక వ్యక్తికి దెబ్బలు తాకినప్పుడు కానీ దాన్ని సివిల్ నేరాలు అంటారు. బేలా అని అంటే నేరారోపణ కాకముందే బెయిల్ తీసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. తర్వాత ఈ సాక్షుల్ని బట్టి మనకి తీర్పులు ఇస్తారు.
ఇక్కడ అప్పీల్ విధానం, తీర్పు అనేది ఒకవేళ సరిగా రాకపోతే అతను పైకోర్టుకి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూపించిన ప్రకారం న్యాయస్థానాలు అనేటి ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి, లాస్ట్కు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు.